నెక్స్ట్ ముక్తి ప్రసాద్ పాండా. నాకు 100 మంది శక్తివంతులైన యువకులను ఇవ్వండి, నేను ఈ దేశ గతిని మరియు భవిష్యత్తును మార్చేస్తాను అని నినదించిన వివేకానందుడి స్ఫూర్తితో గౌరవనీయులైన సభాపతి గారికి, న్యాయ నిర్ణేతలకు మరియు నా యువ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ముక్తి ప్రసాద్. అధ్యక్ష, బడ్జెట్ అంటే కేవలం ఆదాయం ఖర్చుల చిట్టా కాదు, అది మన దేశ భవిష్యత్తుకు మార్గదర్శి. ఈరోజు ప్రపంచ దేశాలు మన వైపు చూసి అడుగుతున్నాయి, మీ దగ్గర ఏముందని. అప్పుడు మనం గర్వంగా తలెత్తుకుని చెప్పగలం, మా దగ్గర యువశక్తి ఉందని. మన దేశంలో దాదాపు 65% పైగా 35 ఏళ్లలోపు వారే. దీని అర్థం మన దేశ భవిష్యత్తు ఎక్కడో లేదు, అది మన తరగతి గదుల్లో, మన స్టార్టప్లలో, మన యువత ఆలోచనల్లో ఉంది. అందుకే మన ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ను యువశక్తి బడ్జెట్గా యువతను అమృత తరంగా అభివర్ణించింది. అధ్యక్ష, నైపుణ్యాభివృద్ధి కోసం 2 లక్షల కోట్లు కేటాయించడం అంటే కేవలం నిధులు ఇవ్వడం కాదు, ఇది యువతను మరింత నేర్చుకోవాలని, మరింత సృష్టించాలని ప్రోత్సహించడం. ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారుగా తయారు కావడం. అధ్యక్ష, అలాగే క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖకు 4,000 కోట్ల రూపాయలకు పైగా, ముఖ్యంగా ఖేలో ఇండియా కోసం 924 కోట్లు కేటాయించడం ద్వారా పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలు గొప్ప ఊతం లభించింది. ఏపీజీసీ సెక్టార్, ఆరెంజ్ ఎకానమీ మరియు కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ద్వారా సృజనాత్మకత రంగానికి గొప్ప పెద్ద పీట వేశారు. అలాగే ఒక 17 ఏళ్ల యువకుడు కృత్రిమ చేతిని తయారు చేసిన ఒక గిరిజన యువతి తన చిరుధాన్యాల బిస్కెట్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈ బడ్జెట్ వారందరికీ అండగా నిలుస్తోంది. కానీ మిత్రులారా, బడ్జెట్ కేవలం మనకు వనరులు మరియు మార్గనిర్దేశం మాత్రం చేయగలదు. నిజమైన మార్పును తీసుకురావాల్సింది మనం మాత్రమే. ఈ బడ్జెట్ యువత ఏమిచ్చింది అన్నది కాదు, యువత ఈ దేశానికి ఏమిస్తుంది అన్నది అసలైన ప్రశ్న. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు, మన దేశానికి కేవలం అందమైన ముఖాలు కాదు, ఈ దేశ నిర్మాణంలో పాలు పంచుకునే శ్రమించే చేతులు కావాలి. అందుకే వికసిత్ భారత్ 2047 అనేది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాకూడదు, ఇది మన ఒక జాతీయ ఉద్యమంగా మారాలి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్తో 140 కోట్ల భారతీయులు ఒకే కల కన్నప్పుడు అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.